ఆనాడు మహమ్మద్ అలీ జిన్నా ఈ దేశాన్ని విడగొట్టాడు. మళ్లీ ఇంకోసారి ఈ దేశాన్ని విడగొట్టడానికి రెండో జిన్నా మాదిరిగా అసదుద్దీన్ మారిపోయాడా అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నిజానికి ముస్లింస్ నుంచే హిందువులకు థ్రెట్ ఉన్నా కూడా హిందువుల నుంచే ముస్లింలకు థ్రెట్ ఉందనే ప్రచారం చేస్తూ పాకిస్తాన్ లాంటి మరో దేశాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని బీజేపీ నాయకులు అనడం లేదు. ముస్లింల నుంచే ఈ వాదన తెర మీదకి వస్తోంది. అదే నిజమైతే అసదుద్దీన్ లాంటి విచ్ఛిన్నకర శక్తిని మిగతా పార్టీలు ఏం చేయాలి? అసదుద్దీన్ మరో జిన్నాగా మారాడా? మరోసారి దేశ విభజనకు కుట్ర చేస్తున్నాడా? ముస్లిం ప్రతినిధులు చేస్తున్న హెచ్చరికలేంటి? భారత్లోని పలు జాతీయ పార్టీలు గాని ప్రాంతీయ పార్టీలు గాని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని సెక్యులరిస్టుగా చెబుతారు. గొప్ప తెలివైనవాడిగా పేర్కొంటారు. గంగా జమున తెహజీబ్ కు అసలైన నాయకుడు అని తెగ పొగిడేస్తూ ఉంటారు. అయితే ఇదంతా పైకి చెప్పుకునే డాంబికాలే. ఆయన ఎలాంటివాడు, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో ఆయన అవసరం ఏంటి అనేది అందరికీ తెలిసినా ఆ విషయం తమకు పట్టనట్టే వ్యవహరిస్తుంటారన్న అభిప్రాయాలు ఉన్నాయి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా అసదుద్దీన్ అరాచకాలకు అక్రమాలకు సంబంధించి వెలికితీసే చర్యలేవి తీసుకోరనేది బహిరంగ రహస్యమే. మరోవైపు అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఎంఐఎం నేతల దోస్తీ కోసం వెంపర్లాడుతారంటే అతిశయోక్తి కాదు. కానీ అందుకు భిన్నంగా తరచుగా మీడియాలో కనిపించే మౌలానా ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ చైర్మన్ మౌలానా సాజిద్ రషీదీ అసదుద్దీన్ గురించి ఓ బాంబు లాంటి వార్త చెప్పాడు. మౌలానా సాజిద్ రషీదీ చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా అసదుద్దీన్ వెంటాడుతున్నాయి. ఓవైసీ దేశంలో దాడులు జరిగేలా ముస్లింలను రెచ్చగొడుతున్నాడని, తాను జిన్నా లాంటి వాడిగా ఎదగాలని కలలు కంటున్నాడని, పాకిస్తాన్ లాంటి కొత్త దేశం సృష్టించాలనే ఆలోచనలో ఉన్నాడని మౌలానా సాజిద్ రషీదీ అంటున్నాడు. ఆయన దగ్గర వక్ఫ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయని, వాటిని కాపాడుకోవడం కోసం మాత్రమే ముస్లిం యూత్ను తెలివిగా రోడ్ల మీదకి రప్పిస్తున్నాడని, ఈ విషయం ముస్లిం యూత్ గ్రహించాలని అంటున్నాడు. देखिए, ओवैसी तो मैं कई बार कह चुका इस बात को, ओवैसी तो देश में दंगा कराना चाहता है और दंगा भी छोटे मोटे लेवल पे नहीं, इस लेवल पे कराना चाहता है कि उसको ये कहने का मौका मिल जाए कि हिंदुस्तान में मुसलमान सेफ नहीं है, अब हमें दूसरा मुल्क दे दो। पाकिस्तान की तरह वो जिन्ना बनना चाहता है और पाकिस्तान के लिए एक नए पाकिस्तान के लिए एक नया रास्ता खोलना चाहता है। इसलिए क्योंकि मुस्लिम लीग को मुसलमानों ने आजादी के बाद नहीं माना, तो फिर इसकी पार्टी इत्तेहाद बैनुल मुस्लिमीन को कैसे मान लेंगे? तो मुसलमान इससे भी बाखबर रहे, होशियार रहे, सावधान रहे, क्योंकि ये आदमी किसी का नहीं है, इसके पास बहुत सारी वक्त की प्रॉपर्टी हैं, इसलिए आपको सड़कों पर लाकर उन प्रॉपर्टियों को बचाना चाहता है। మరి మౌలానా సాజిద్ రషీదీ చేసిన ఆరోపణలు విమర్శలు నిజమైనవేనా? అది తెలియాలంటే లేటెస్ట్ గా దారుస్సలాంలో జరిగిన సమావేశాన్ని అందుకు ఉదాహరణగా చెబుతున్నాడు రషీదీ. మోడీ ఈ దేశంలోని ప్రధానమైన సెక్షన్ ప్రజల కోసం తీసుకొచ్చే చట్టాలను కూడా వారికి వ్యతిరేకమేనని చెప్పి అసదుద్దీన్ విద్వేషాలు నూరిపోస్తున్నాడు అంటున్నారు. जिस चीज का मालिक अल्लाह है, मोदी कह रहे हैं कि उसका मालिक अल्लाह नहीं रहेगा। अब मोदी आप खुद देखोगे, अल्लाह कैसा बता देगा अपना जल्ले जलालहू। आप देखेंगे, आप इसको, इस कानून को तुमको वापिस लेना पड़ेगा। जिस तरह हमारे किसान भाइयों ने हमको रास्ता दिखाया, हम उसी रास्ते पर एहतजाज करेंगे। जब तक कानून वापिस नहीं होगा, भारत में पुरअमन एहतजाज होगा। आप तैयार हैं कि लंबी जमहूरी लड़ाई लड़ने के लिए, या फिर कोका कोला की तरह उड़ के फिर ठंडे तो नहीं बैठ जाएंगे? क्या आप तैयार हैं जमहूरी एहतजाजी लड़ाई लड़ने के लिए? अगर आप तैयार हैं तो आप अपने आप से वादा कर लीजिए कि जब तक ये काला कानून वापिस नहीं होगा, हम एहतजाज करेंगे, हम पीछे नहीं हटेंगे, पुरअमन एहतजाज हमारा होगा। याद रखो मेरे अजीज दोस्तों और बुजुर्गों, हम अल्लाह जिस जमीन का, जिस जायदाद का मालिक है, उसकी हिफाजत के लिए आगे बढ़ रहे हैं। అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లో బలమైన రాజకీయ పునాదులు కలిగి ఉన్నాడు. ఎంఐఎం పార్టీ ద్వారా ముస్లిం సమాజం హక్కుల కోసం, మైనారిటీల సాధికారత కోసం పనిచేస్తున్నట్లు పేరు తెచ్చుకున్నాడు. అయితే ఓవైసీ తన ప్రసంగాల్లో ఎప్పుడూ ముస్లింల గుర్తింపు, సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కులపై దృష్టి సారిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు తరచుగా వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. హిందూ ముస్లిం విభజనవాదాన్ని అందరు నాయకుల కన్నా కూడా అసదుద్దీన్ చాలా పర్ఫెక్ట్ గా క్రియేట్ చేస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఇక మౌలానా సాజిద్ రషీదీ అసదుద్దీన్ మహమ్మద్ అలీ జిన్నాతో పోల్చడం కూడా ఆకట్టుకుంటోంది.
జిన్నా ముస్లిం లీగ్ ద్వారా ముస్లింల రాజకీయ గుర్తింపును బలోపేతం చేశాడు. అంత మాత్రమే కాదు, ముస్లింలను దేశ విభజన దిశగా అడుగులు వేయించాడు. దేశ విభజన జరిగితే తప్ప ముస్లింలు ఊరుకోరు అనేలాగా తయారు చేశాడు. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లతో పాటు మరోవైపు ఆనాటి అఖండ భారత్ అంతటా హిందువుల ఊచకొత్తకు కారణమయ్యాడు జిన్నా. ఆఖరికి ఎవరికి ఇష్టం లేదంటూనే పాకిస్తాన్ ఇవ్వక తప్పని పరిస్థితులు కల్పించాడంటారు ఆనాటి నిపుణులు. అచ్చంగా జిన్నా మాదిరిగానే ఏఐఎంఐఎం అధినేత ఓవైసీ కూడా ముస్లిం సమాజ హక్కుల కోసం పోరాడుతున్నట్టుగా కాలరింగిస్తూ ఇప్పుడు సాధించుకోకపోతే ఇంకెప్పటికీ సాధించలేమని రెచ్చగొడుతున్నాడు. హైదరాబాద్ తో పాటు బీహార్, యూపీ, బెంగాల్లోనూ ఏఐఎంఐఎం ప్రభావాన్ని గణనీయంగా విస్తరింపజేస్తున్నారు. మొత్తానికి హిందువుల చేతుల్లో ముస్లింలకు ఎప్పటికైనా థ్రెట్ ఉందనే విషయాన్ని చెబుతూ ముస్లిం ప్రజలకు లేనివి ఉన్నట్టుగా నూరిపోస్తున్నాడు. వక్ఫ్ బిల్లు వెనక్కి తీసుకోకపోతే పెద్ద సంఖ్యలో ముస్లిం యూత్ బయటకు రావాలంటున్నారు. అలాగే ఓవైసీ ప్రసంగాలు ముస్లిం సమాజంలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఉదాహరణకు ఓవైసీ హైడ్రా కూల్చివేతలు, వక్ఫ్ బోర్డు బిల్లు వంటి అంశాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చను రేకెత్తించాయి. మౌలానా సాజిద్ రషీదీ అసదుద్దీన్ జిన్నాతో పోల్చడం వెనుక ఓవైసీకి చెక్ పెట్టే ఆలోచనే ఉందంటున్నారు. ఓవైసీ రాజకీయాలు మైనారిటీ హక్కుల ప్రయోజనం కోసమే ఉన్నాయంటారు. అయితే హైదరాబాద్ తో పాటు దేశంలోని పలుచోట్ల 3,000 కోట్ల విలువ చేసే ప్రాపర్టీస్ అసదుద్దీన్ కలిగి ఉన్నాడని, వాటిని కాపాడుకోవడం కోసమే ఇలాంటి ర్యాలీలు, ధర్నాలు తలపెడతారని అంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎవరు చేయని సాహసాన్ని, లోగుట్టును అసదుద్దీన్ యాదృచ్ఛికంగా బయటపెడుతున్నారా, లేక మిగతా మీడియానైనా కనీసం ఆయన అవినీతి వైపు తొంగి చూడరాదనే ధోరణిలో ఇలా మాట్లాడుతున్నారా అనేది చూడాల్సి ఉంది.